ఈ దేశానికి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి సమసమాజ నిర్మాణం జరగాలి, బడుగు బలహీన వర్గాలతో ఈ దేశం ముందుకు అడుగులు వేయాలని ఆలోచన చేసి రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మొదలుపెట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. దాని ఖరీదు 38,000 కోట్ల రూపాయలు. దాంట్లో ఆనాడు ఉమ్మడి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టింది. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే 38 కోట్ల రూపాయలతో 1,000 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ గా మారితే కేవలం 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. మిగతా 90% కేంద్ర ప్రభుత్వ నిధులతో, అంటే 10% నిధులు అప్పటికే ఖర్చు పెట్టబడ్డాయి. మిగిలిన 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన ఒక్క పైసా కూడా భారం లేకుండా దాదాపు ఆనాటి 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలకి జాతీయ ప్రాజెక్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాజెక్టు మారేది. నిధులంతా కూడా కేంద్రం నుంచి వచ్చేవి. ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఏ పెద్ద మనిషి అయినా ఏం చేస్తారయ్యా, నా మీద భారం పడకుండా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని వచ్చి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఆ పూజ్య మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద తాగే ప్రతి నీళ్ళల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన వ్యక్తికి ఆయన కనబడేటట్టుగా చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ ఏం చేసిందంటే ఇదే జాతీయ ప్రాజెక్ట్ గా మారితే ఆ ప్రాజెక్టు ద్వారా పారే నీళ్ళల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కనిపిస్తాయి, తాగే నీళ్ళల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపిస్తాడు. చూసినంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉండడానికి వీల్లేదని చెప్పి దాన్ని చంపేసి ఈ రోజు దాన్ని కాళేశ్వరం దగ్గర మార్చి 86,000 కోట్ల రూపాయలుగా మార్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఖజానా భారం వేసి రూపాయితో కూడా ఖర్చు లేకుండా ఉండే ప్రాజెక్ట్ ని 86,000 కోట్లకు చేసిన ఈ మహానుభావుడి గురించి తప్పనిసరిగా మనందరం ఆలోచించాలి. వీళ్ళందరి బాధల్ని గాలి కొదిలేసి తాను ఉండటానికి 2004లోనే కట్టినటువంటి అద్భుతమైనటువంటి క్యాంప్ ఆఫీస్ కూల్చేసి ఒక రాజమహల్ లాంటి నిర్మాణం చేసుకొని ఆ నిర్మాణం చేసుకునే వ్యక్తి నేను అదొక్కటే సరిపోదు, నాతో పాటు నన్ను కలవటానికి వచ్చేటువంటి మంత్రులు కానీ మాట్లాడటానికి వచ్చేటువంటి అతిథులు కానీ మేమందరం కలిసి కూర్చోటానికి కావాల్సిన అద్భుతమైనటువంటి ఇక్కడ రాజమందిరం లేదు, కోట లేదు. కాబట్టి ఉన్న సెక్రటేరియట్ కూడా కూల్చేసి ఒక 400-500 కోట్లతో ఒక అద్భుతమైన కోట కడుతూ ఉన్నాను. రెండేరుపై దేవున గవర్నర్ గారి కాళ్ళ మీద పడి మీరు రావాలి అనంగలోనే ఆయన కాళ్ళ మీద పడంగలోనే ఈ తెలంగాణ అంత అద్భుతంగా ఉంది నువ్వు భావిస్తే ఇది పొరపాటు. గవర్నర్ గారు మీరు రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి వాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి వాళ్ళు, ప్రజల బాధలు గోడులు వినాల్సినటువంటి వాళ్ళు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం పూర్తిగా తుక్కువేయబడింది. వివిధ రాజకీయ పార్టీల పేరు మీద గెలిచినటువంటి అనేక మంది శాసనసభ్యులు ఆ పార్టీలో చేరి ప్రభుత్వంలో చేరి ఈరోజు మంత్రులుగా నిలబెడతా ఉంటే నిలబెట్టి ప్రశ్నించాల్సినటువంటి గవర్నర్ గారు ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తా ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి భయం బాధ కూడా కలుగుతుంది. ఒక పేదవాడుగా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రం సకల జనుల తెలంగాణగా ఉండాలి తప్ప నలుగురు దొరలకు సంబంధించిన తెలంగాణ కాకూడదనేదే కాంగ్రెస్ పార్టీ వాదన.